హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అంధకార. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో హ్యాండిక్యాప్డ్ అయినటువంటి అరవింద్ ని చూపిస్తారు. ఈ అరవింద్ క్యాబ్ డ్రైవర్ గా వర్క్ చేస్తూ అప్పుడే సుధా అనే డాక్టర్ ని పికప్ చేసుకోవడానికి వచ్చి సుధా అనే డాక్టర్ ని తన కారులో తీసుకుని వెళుతూ ఉంటాడు. మరోపక్క ఒక తాగుబోతు రోడ్డు మీద తాగేసి వస్తూ ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి కారుతో తనని గుద్దేసి యాక్సిడెంట్ చేసేస్తారు. ఆ వెంటనే ఒక చిన్న అంబులెన్స్ లో ఆ గుద్దేసినటువంటి వ్యక్తిని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. మరోపక్క అరవింద్ సుధాని ఒక పెద్ద హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా సుధా అరవింద్ ని బయట వెయిట్ చేయమని చెప్పి సుధా వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. అలా సుధా లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఒక విదేశీ డాక్టర్ అయినటువంటి చార్లెస్ అనే ఒక డాక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు ఏదో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒక తాగుబోతుని గుద్దేశారు కదా, ఆ తాగుబోతుని అక్కడికి తీసుకుని వచ్చి అతని బాడీలో ఉన్న బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా వేరు చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అలా తాగుబోతు నుంచి బాడీ పార్ట్స్ అన్ని కూడా వేరు చేసిన తర్వాత సుధా మరియు ఆ చార్లెస్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోపక్క బయట వెయిట్ చేస్తున్నటువంటి క్యాబ్ డ్రైవర్ అయినటువంటి అరవింద్ ఒక వ్యక్తికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అది ఎవరో కాదు, ఇప్పుడు వీళ్ళు ఎవరినైతే యాక్సిడెంట్ చేసి చంపేశారో ఆ తాగుబోతుకి అరవింద్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అసలు అరవింద్కి ఆ వ్యక్తికి సంబంధం ఏమిటి అనేది మనకు ముందు తెలుస్తుంది. మరోపక్క చార్లెస్ సుధాను చూసి మాట్లాడుతూ, నేను ఒక విషయం విన్నాను, నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న సుధా, అవును, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి నిజంగానే అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, నువ్వేం బాధపడకు, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అని అంటూ ఉంటుంది. దాంతో ఆ చార్లెస్ వెంటనే ఆ తాగుబోతు బాడీలో నుంచి పార్ట్స్ అన్నింటినీ కూడా వేరు చేసినందుకు సుధాకి కొంత డబ్బులు ఇస్తాడు. సుధా వెంటనే ఆ డబ్బులు తీసుకుని వచ్చి బయట వెయిట్ చేస్తున్నటువంటి అరవింద్ కారులో ఎక్కి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి అరవింద్కి మాత్రం సుధా ఏదో తప్పు చేస్తుంది అనుకుంటూ ఉంటాడు, కానీ తను ఏం చేస్తుంది మాత్రం ఆ అరవింద్కి అర్థం కాకుండా ఉంటుంది. సుధా కారులో వెళ్లే సమయంలో న్యూస్ పేపర్ ని చదువుతూ సిటీలో హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కువ అవుతుందంట, ఇలా చేసే వాళ్ళని అసలు సమాజంలో ఉంచకూడదు, వాళ్ళని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి అని అంటూ ఉంటుంది. అదే సమయంలో సుధాకి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కిషోర్ ఫోన్ చేసి నువ్వు ఆస్ట్రేలియాకి ఎప్పుడు వెళుతున్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సుధా నువ్వు ఇంటికి రా మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కిషోర్ ఫ్రెండ్స్ వెంటనే కిషోర్ ని చూసి ఏంటి నీ గర్ల్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుందా అని అంటూ ఉంటారు. ఆ కిషోర్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి అవును, త్వరలోనే నా గర్ల్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది, ఆ తర్వాత నేను కూడా వెంటనే అక్కడికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. మరోపక్క మనకు ఆ క్యాబ్ డ్రైవర్ అయినటువంటి అరవింద్ ఫ్యామిలీని చూపించగా అరవింద్ కి వైఫ్ మరియు తన కూతురు కూడా ఉంటారు. తన కూతురికి ఆరోగ్యం బాగోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అరవింద్ వైఫ్ అరవింద్ ని చూసి మన కూతురికి త్వరగా ఆపరేషన్ చేయించాలి, దానికి చాలా డబ్బులు అవుతాయి, వాటిని అరేంజ్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. మరోపక్క కిషోర్ ఆ డాక్టర్ సుధా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మనం వారం క్రితం చేసినటువంటి పనికి సంబంధించి డబ్బులు రాబోతున్నాయి, ఆ డబ్బులు తీసుకురావడానికి నా ఫ్రెండ్స్ ని పంపించాను, వాళ్ళు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొస్తే వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలి, మనకు కేవలం వాటా మాత్రమే వస్తుంది, అందుకే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బుల్ని కొట్టేసుకుని వచ్చేస్తాను, త్వరలో నువ్వు ఎలాగో ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావు కదా, నేను కూడా నీ వెనకాలే ఆస్ట్రేలియాకి వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి డాక్టర్ సుధా మాత్రం తనకేవో సపరేట్ ప్లాన్స్ ఉన్నట్లుగా ఒక వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. మరోపక్క అరవింద్ నా కూతురికి ఇప్పుడు ఆపరేషన్ చేయించాలి, ఆ డబ్బులు ఇప్పుడు ఎలా చెయ్యాలని ఆలోచిస్తూ నేను ఇంతకు ముందు ఒక వ్యక్తికి డబ్బులు ఇప్పించాను, ఆ వ్యక్తికి ఫోన్ చేసి డబ్బులు అడుగుదామని చెప్పి ఆ వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, నిజానికి మొదట్లో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక తాగుబోతుని చంపేశారు కదా, ఆ తాగుబోతుకి మన అరవింద్ అడ్డుండి డబ్బులు అప్పుగా ఇప్పించి ఉంటాడు. ఆ వ్యక్తికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని డైరెక్ట్ గా అతని ఇంటి దగ్గరికి వెళ్ళగా అతని ఇంటికి కూడా రావడం లేదు అని తెలియడంతో అరవింద్ ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరో పక్క డాక్టర్ సుధా దగ్గరికి ఒక ఫాతిమా అనే మహిళ వచ్చి మాట్లాడుతూ మా కుటుంబం
చాలా ఇబ్బందుల్లో ఉంది, నాకు ఏదైనా జాబ్ కావాలి అని వేడుకుంటుంది. అప్పుడు ఆ డాక్టర్ సుధా వెంటనే తనని చూసి, మా ఇంటి పక్కనే ఒక మహిళ ఉంది, ఒక కేర్ టేకర్ కావాలని చెప్తున్నారు, నిన్ను నేను అక్కడ ఉద్యోగంలో జాయిన్ చేయిస్తాను, అయితే ఒక కండిషన్, అదేమిటి అంటే ఈ జాబ్ నేను నీకు తీసిచ్చినట్లుగా ఎవరి దగ్గర కూడా చెప్పకూడదు, ఒకవేళ నేనే ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరో తెలియనట్లుగా మాట్లాడాలి, కనీసం నన్ను చూసి నవ్వను కూడా నవ్వకూడదు అని అంటుంది. ఆ తర్వాత చెప్పిన విధంగానే ఒక ముస్లిం ఫ్యామిలీలో ఫాతిమాని కేర్ టేకర్ గా అక్కడ జాయిన్ చేయిస్తుంది. ఆ ముస్లిం ఇంట్లో ఉన్నటువంటి ఒక యువతి ఎప్పుడూ కూడా షాపింగ్ చేయడానికి బయటికి వెళ్లి తిరిగి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత డాక్టర్ సుధా వెంటనే అరవింద్ కి ఫోన్ చేసి ఒకసారి నన్ను పికప్ చేసుకుని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. అరవింద్ వెంటనే డాక్టర్ సుధాని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ ఒక కారు దగ్గర అరవింద్ కారు ఆపడంతో సుధా వెంటనే ఆ కారులో ఉన్నటువంటి ఫేస్ కనిపించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఆ వ్యక్తి కొంత డబ్బులు సుధాకిచ్చి, ఇది నువ్వు చేయబోయే పనికి అడ్వాన్స్ మాత్రమే, నువ్వు పనిని పూర్తి చేసావంటే నీకు మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తాను, అలాగే నువ్వు కోరుకున్నట్లు ఆస్ట్రేలియా టికెట్ కూడా వెయిట్ చేస్తుంది అని చెప్తాడు. దాంతో సుధా వెంటనే ఆ డబ్బులు తీసుకుని వచ్చి మళ్ళీ అరవింద్ కారులో ఎక్కుతుంది. అరవింద్ ఆ సమయంలో తను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో ఆ వ్యక్తికి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో తను నన్ను మోసం చేశాడు అని అరవింద్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత అరవింద్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాడో ఆ వ్యక్తి అరవింద్ కి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని విసిగిస్తూ ఉంటాడు. దాంతో అరవింద్ వెంటనే తన మరొక ఫ్రెండ్ కి ఫోన్ చేసి నాకు అర్జెంట్ గా 1,50,000 రూపాయలు కావాలి అని జరిగిందంతా కూడా తనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాంతో అరవింద్ ఫ్రెండ్ వెంటనే ఒక 50,000 రూపాయలని ఫోన్ పే చేసి మిగిలిన 1,00,000 రూపాయలని ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళు అని అంటాడు. అరవింద్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకుని వస్తూ ఉండగా దొంగల డబ్బులు కొట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. నిజానికి అరవింద్ ఒక హ్యాండిక్యాప్డ్ కావడంతో వాళ్ళని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతాడు. దాంతో అరవింద్ ఇప్పుడు ఇంటికి వెళ్ళలేక చాలా బాధపడుతూ ఒక ప్లేస్ లో కూర్చుని అక్కడే నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ అరవింద్ను లేపి, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, అయినా నీ షర్ట్ ఏమిటి చిరిగి ఉంది, అసలు ఏం చేసి వస్తున్నావో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దాంతో అరవింద్ వెంటనే పోలీస్ ఆఫీసర్కి జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ నేను ఒక హ్యాండిక్యాప్డ్ని, అందుకే నేను వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోయాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్, నువ్వు ఆ దొంగలను గుర్తుపట్టగలవని అడుగుతాడు. దానికి అరవింద్ ఖచ్చితంగా గుర్తుపడతాను అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ వెంటనే అరవింద్ని స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఒక కంప్లైంట్ తీసుకుంటాడు. ఆ తర్వాత అరవింద్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు, కానీ అసలు ఏం జరిగిందో ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. అరవింద్ నిజానికి అందరి ముందు హ్యాండ్ క్యాబిట్ లాగా నటిస్తూ ఉంటాడు, నిజానికి అతను మాత్రం చాలా నార్మల్ గానే నడుస్తూ ఉంటాడు. తన దగ్గర డబ్బులు కొట్టడానికి వచ్చినటువంటి ఆ దొంగలందరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి తరిమేస్తాడు, కానీ వాళ్ళు ఆ డబ్బుల్ని చాలా తెలివిగా తన దగ్గర నుంచి తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. ఆ విషయాన్ని తలుచుకున్నటువంటి అరవింద్ చాలా బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి తన వైఫ్ వచ్చి, ఏమంటే ప్రెగ్నెన్సీ కిట్ ని తీసుకొచ్చారని అడుగుతుంది. అరవింద్ మాత్రం నేను తీసుకురాలేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను చాలా చిరాకులా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకుండా పక్కకి వెళ్ళి అంటూ ఉంటాడు. ఆ మరుసటి రోజు అరవింద్ దగ్గరికి ఎవరైతే డబ్బులు ఇచ్చాడో ఆ వ్యక్తి వచ్చి, నువ్వు నా డబ్బులు నాకు వెంటనే తిరిగిస్తావా లేదా నీ కారుని తీసుకుని వెళ్ళాలా అని గొడవ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ అరవింద్కి ఫోన్ చేసి వెంటనే ఒకసారి స్టేషన్కి రా అని పిలవడంతో అరవింద్ మరియు అతనికి డబ్బులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఇద్దరు కూడా స్టేషన్కి వెళ్తారు. ఇన్స్పెక్టర్ అరవింద్ని చూసి, నీ దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి ఆ దొంగల్ని మేము పట్టుకున్నాం, కానీ వాళ్ళ దగ్గర నీ డబ్బులు అయితే లేదు, వాటిని వాళ్ళు ఖర్చు పెట్టేశారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అరవింద్, సార్ నాకు డబ్బులు ఇచ్చిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి రోజు గొడవ చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే అరవింద్కి డబ్బులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తిని చూసి, అరవింద్ నీకు ఖచ్చితంగా డబ్బులు తిరిగిస్తాడు, కానీ తనకు కొంత టైం కావాలి, కొన్ని రోజుల పాటు తనని డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు. ఖచ్చితంగా మరో పక్క డాక్టర్ సుధా ఆ కిషోర్ డబ్బుల్ని కొట్టేయబోతున్నాడు అని అర్థం చేసుకుని వెంటనే అరవింద్కి ఫోన్ చేసి, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, నాకు ఒక పెద్ద సూట్ కేసు కావాలి అని చెప్తుంది. దానికి అరవింద్ ఖచ్చితంగా మేడం నేను ఆ సూట్ కేసుని తీసుకుని వస్తాను అని ఒక సూట్ కేసుని అరేంజ్ చేసుకుని నైట్ సుధా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సూట్ కేసు ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కిషోర్ ఎక్కడికో వెళ్ళబోతూ ఉండగా తన కారు పనిచేయకపోవడంతో కిషోర్ వెంటనే అరవింద్కి ఫోన్ చేసి నన్ను ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చెయ్యి అని అడుగుతాడు. దాంతో అరవింద్ వెంటనే కిషోర్ని అక్కడి నుంచి ఎక్కించుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లక్కీ మరియు విక్కీ అనే ఇద్దరు కూడా వెంటనే తన బాస్ అయినటువంటి చార్లెస్ కి ఫోన్ చేసి, మనం ఫాలో అవుతున్నటువంటి ముగ్గురు వ్యక్తులలో డబ్బులు తీసుకుని వెళ్ళడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు, ఒక వ్యక్తి మాత్రం కారులో వెళుతున్నాడు అని చెప్పి కారులో వెళుతున్నటువంటి ఆ కిషోర్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే కిషోర్ ని తీసుకుని వెళుతున్నటువంటి అరవింద్ కి కిషోర్ ఆ డాక్టర్ సుధా బాయ్ ఫ్రెండ్ అన్న విషయం మాత్రం తెలిసి ఉండదు. అరవింద్ వెంటనే కిషోర్ ని తను చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. కిషోర్ అరవింద్ ని ఒక ప్లేస్ లో ఆపి తను వెంటనే మరొక చోటుకి వెళ్తాడు. కిషోర్ వెంటనే ఆ
వ్యక్తి దగ్గరికి వెళ్లి డబ్బులు నీ దగ్గర ఉన్నాయన్న విషయం నాకు తెలుసు, వెంటనే ఆ డబ్బులు నాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపేస్తాను అంటూ ఒక గన్ను తీసి వెంటనే ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం తీసుకుంటాడు. ఇదంతా కూడా అరవింద్ దొంగచాటుగా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం అని కారు వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిషోర్ వెంటనే అక్కడికి వచ్చి కారు లేకపోవడంతో తను ఎవరినైతే చంపేశాడో ఆ వ్యక్తి కారులోనే అక్కడి నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కిషోర్ వెంటనే సుధాని కలవడం కోసం సుధా ఉన్నటువంటి అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి సెక్యూరిటీ గార్డు దగ్గర కీ తీసుకుని సుధా ఉన్నటువంటి ఆ ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతాడు. మరోపక్క అరవింద్ ఇంటికి వెళ్ళిపోయి తన వైఫ్ తో కూడా సరిగ్గా మాట్లాడకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో సుధా ఫ్లాట్ లోకి వెళ్ళినటువంటి కిషోర్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ సుధాకి ఫోన్ చేస్తాడు, కానీ సుధా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. దాంతో కిషోర్ వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ కిషోర్ తల మీద బలంగా కొట్టడంతో కిషోర్ సడన్ గా వెనక్కి తిరిగి చూస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ కిషోర్ ని కొట్టింది మరి ఎవరో కాదు, కిషోర్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సుధానే తనని చాలా తీవ్రంగా కొట్టి చంపేస్తుంది. వెంటనే తను ఇంతకు ముందు పక్కింట్లో పనుల్లో పెట్టినటువంటి ఫాతిమాకి ఫోన్ చేస్తుంది. ఆ ఫాతిమా ఒక జామర్ ని ఆన్ చేసుకున్నట్టు వస్తూ ఉండడంతో వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు అన్ని కూడా ఆఫ్ అయిపోతాయి. ఆ ఫాతిమా అక్కడికి వచ్చి లోపల చనిపోయినటువంటి కిషోర్ డెడ్ బాడీని చూసి వెంటనే సుధాని చూసి నవ్వుతూ ఉంటుంది. సుధా వెంటనే ఆ కిషోర్ డెడ్ బాడీని పార్ట్స్ గా డివైడ్ చేసేస్తూ ఉంటుంది. ఆ వెంటనే సుధా అరవింద్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి ఇక్కడ ఉన్నటువంటి బాడీ పార్ట్స్ ని వేరే ప్లేస్ కి మార్చాలి అని చెప్పి ఉంటుంది. అరవింద్ ఇంటి బయట కూర్చొని ఈ పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ కి తన వైఫ్ ఫోన్ చేసి మన కూతురు సడన్ గా స్పృహ తప్పి పడిపోయింది, తనకి వెంటనే మనం సర్జరీ చేయించాలి, చాలా డబ్బులు కావాలి, వెంటనే డబ్బులు అరేంజ్ చెయ్యండి అని అంటూ ఉంటుంది. దాంతో అరవింద్ తన కూతురు ఆపరేషన్ కోసం అని ఈ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ వెంటనే లోపలికి సూట్ కేసు తీసుకుని వెళ్లి బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా సూట్ కేసులో సర్దేస్తాడు. ఆ తర్వాత అరవింద్ వెంటనే ఆ బాడీ పార్ట్స్ అన్నిటిని కూడా సూట్ కేసులో పెట్టి సూట్ కేసుని కారులో పెట్టుకుని ఎవరో లేనటువంటి ప్లేస్ లో ఆ సూట్ కేసుని పడేయాలి అని వెళుతూ ఉంటాడు. అయితే రోడ్డు మధ్యలో సడన్ గా పోలీసులు ఆపి చెక్ చేస్తూ ఉంటారు. వెంటనే కారు డిక్కీ దగ్గరగా వచ్చి డిక్కీని ఓపెన్ చేయగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారు డిక్కీలో ఆ సూట్ కేసు కనిపించదు. ఇక్కడ ఆ సూట్ కేసు ఎలా మాయమైంది అన్నది మాత్రం ఇక్కడ చూపించరు. ఆ తర్వాత అరవింద్ వెంటనే సుధా దగ్గరికి వెళ్ళగా సుధా అరవింద్ ని చూసి 1 minute వెయిట్ చెయ్యి అని సుధా తన బట్టలన్నీ కూడా సర్దుకుని వెంటనే అక్కడ ఉన్నటువంటి అరవింద్ దగ్గరికి వచ్చి నన్ను ఒక ప్లేస్ దగ్గర డ్రాప్ చేయి, ఆ తర్వాత నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటుంది. దాంతో అరవింద్ వెంటనే డాక్టర్ సుధాని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అయితే ఆ డాక్టర్ సుధా మాత్రం అరవింద్ ని కూడా చంపేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇంతకు ముందు కిషోర్ ని ఫాలో అయినటువంటి ఆ లక్కీ మరియు విక్కీ ఇద్దరు కూడా కారులో వెళుతున్నటువంటి సుధాని చూసి ఈ సుధా కిషోర్ గర్ల్ ఫ్రెండ్, కిషోర్ ఎక్కడికి వెళ్ళాడో తనకు తెలిసి ఉంటుంది అని సుధా వెళుతున్నటువంటి కారు ని ఫాలో అవుతూ ఉంటారు. అరవింద్ వేగంగా కారు ని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ లక్కీ మరియు విక్కీ ఇద్దరు కూడా ఈ సుధా వెళుతున్నటువంటి కారు ని ఆపి వెంటనే అరవింద్ ని మరియు సుధాని ఇద్దరిని కూడా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి బంధిస్తారు. అప్పుడు వాళ్ళు సుధాని చూసి మాట్లాడుతూ నీ బాయ్ ఫ్రెండ్ కిషోర్ ఎక్కడికి వెళ్ళాడు, తనే డబ్బులు మొత్తం కూడా తీసుకుని వెళ్లిపోయాడు, అతను ఎక్కడ ఉన్నాడో చెప్తే మిమ్మల్ని వదిలేస్తామని అంటూ ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే కిషోర్ చనిపోయిన విషయం ఆ లక్కీ మరియు విక్కీకి అసలు తెలిసి ఉండదు, కేవలం సుధాకి మరియు అరవింద్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు మాత్రం కిషోర్ చనిపోయాడు అన్న విషయం వాళ్ళకి చెప్పరు. దాంతో వాళ్ళు వెంటనే వీళ్ళిద్దరినీ కూడా చాలా తీవ్రంగా కొట్టి ఒక రూమ్ లో బంధిస్తారు. అప్పుడు లక్కీ వెంటనే విక్కీని చూసి మనం ఆ కిషోర్ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని వచ్చాం కదా, ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు అని చెప్పి నాకు కొంచెం పని ఉంది బయటికి వెళ్లి వస్తాను అని లక్కీ అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతాడు. విక్కీ మాత్రం వాళ్ళకి కాపలాగా అక్కడే ఉంటాడు. గదిలో ఉన్నటువంటి అరవింద్ ఎలా అయినా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయి తన కూతురికి ఆపరేషన్ చేయించాలి అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో డాక్టర్ సుధా వెంటనే అరవింద్ ని చూసి మాట్లాడుతూ నాకు ఒక విషయం తెలిసిపోయింది, నువ్వు హ్యాండిక్యాప్డ్ లా అందరి ముందు నటిస్తున్నావు, కానీ నువ్వు బాగానే నడవగలవు, నిజానికి నువ్వు హ్యాండిక్యాప్డ్ అని చెప్పి నేను నా ప్లాన్ లోకి చేర్చుకున్నాను అని అంటూ ఉంటుంది. ఇక్కడ అరవింద్ కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి చిన్న వయసులో అరవింద్ కి ఒక కోరిక ఉంటుంది. అదేమిటి అంటే కేరళలో చాలా ఫేమస్ అయినటువంటి కత్తి సాము కలరీ అనే విద్య బాగా నేర్చుకుని దానిలో ఎలాగైనా నేషనల్ లెవెల్లో ఒక మెడల్ సంపాదించాలి అని కలలుగంటూ ఉంటాడు. అదే సమయంలో ఒకరోజు అరవింద్ కాలికి ఫ్రాక్చర్ అయ్యి కాలు విరిగిపోతుంది. దాంతో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళలేకపోతాడు. దాంతో చాలా భయంకరమైన కోపంతో నాకు ఇంకా కాలి అవసరం లేదు అని ఒక పెద్ద రాడ్ తీసుకుని తన కాలుని తానే కొట్టుకుంటూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా అరవింద్ కి తన కాలుని చూసినప్పుడల్లా కూడా ఆ కలరీ విద్యనే గుర్తుకు వస్తూ ఉంటుంది. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి అరవింద్ అక్కడ ఉన్నటువంటి సుధాని చూసి అప్పటి నుంచి కూడా నాకు ఈ కాలు వద్దు అని ఒక వికలాంగుల్లాగా నడవడం మొదలు పెట్టాను, నేను ఒక వికలాంగుణ్ణి అని చూసినటువంటి చాలా మంది నా మీద సింపతి పడి నాకు సహాయం చేయడం మొదలు పెట్టారు. ఇదేదో బాగుంది అని అందరి ముందు నేను ఒక వికలాంగుల్లాగా నటిస్తూ దాన్ని నేను యూజ్ చేసుకుంటూ వస్తున్నాను అని ఆ డాక్టర్ సుధా దగ్గర చెప్తూ ఉంటాడు. ఇక్కడ మరొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఈ డాక్టర్ సుధా ఫాతిమాకి జాబ్ ఇప్పించినప్పుడు
నేను నీకు ఇప్పుడు సహాయం చేస్తున్నాను కదా, నాకు కూడా అవసరమైనప్పుడు నువ్వు సహాయం చెయ్యాలి అని ఒక మాట తీసుకుంటుంది. దానికి ఫాతిమా కూడా ఖచ్చితంగా నీకు నేను సహాయం చేస్తాను అనే మాట ఇస్తుంది. ఈ ఫాతిమా ఆ ఇంట్లో ఉన్నటువంటి ముస్లిం అమ్మాయిని ఎప్పుడూ కూడా కారులో షాపింగ్ కి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ రోజు కూడా తన ఇంట్లో ఉన్నటువంటి ముస్లిం అమ్మాయిని షాపింగ్ తీసుకుని వెళ్లి ఉంటుంది. అప్పుడే ఆ ఫాతిమా వెంటనే డాక్టర్ సుధాకి ఫోన్ చేసి సుధాని కలిసి తన కారు డిక్కీలో ఉన్నటువంటి ఒక బుర్కాని డాక్టర్ సుధాకి వేస్తుంది. దాంతో డాక్టర్ సుధా వెంటనే ఆ బుర్కా వేసుకుని అపార్ట్మెంట్ లోపలికి వెళ్లిపోయి తన ఫ్లాట్ లోపలికి వెళ్లిపోయి కిషోర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కిషోర్ వచ్చి అక్కడ స్నానం చేస్తూ ఉండగా తన మీద అటాక్ చేసి తనని చంపేసి ఉంటుంది. ఆ తర్వాత ఫాతిమా డాక్టర్ సుధాకి హెల్ప్ చేస్తూ ఉండగా డాక్టర్ సుధా కిషోర్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటినీ కూడా తీసేసి ఇంతకుముందు తను సీక్రెట్ గా ఒక కారు దగ్గరికి వెళ్లి కారులో ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తిని కలిసింది కదా, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి బాడీ పార్ట్స్ ఇచ్చేస్తుంది. తను వెంటనే కొంత డబ్బుల్ని అలాగే ఆస్ట్రేలియాకి టికెట్స్ ని కూడా ఈ డాక్టర్ సుధాకి ఇస్తాడు. ఆ వెంటనే తిరిగి మళ్ళీ ఫాతిమా కారులో వెళ్లిపోతూ ఉంటుంది. అలా వెళ్లే సమయంలోనే డాక్టర్ సుధా ఫాతిమాకి కొంత డబ్బులు ఇచ్చి తన అపార్ట్మెంట్ ముందు దిగేసి ఇక నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని డాక్టర్ సుధా వెంటనే అపార్ట్మెంట్ లోపలికి వెళ్తూ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని చూసి నా రూమ్ కీ నా బాయ్ ఫ్రెండ్ కిషోర్ కి ఇచ్చేసావా అని అడుగుతుంది. దానికి సెక్యూరిటీ గార్డ్ డాక్టర్ సుధాని చూసి ఇచ్చేసాను మేడం, నీ బాయ్ ఫ్రెండ్ కి రూమ్ తాళం ఇచ్చేసాను అని చెప్పడంతో డాక్టర్ సుధా వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ ని చూసి అయితే ఒక పని చేయి, ఈ రోజు మా ఇంటికి ఒక ఫ్రెండ్ వస్తున్నాడు, నువ్వు వెంటనే వెళ్లి మందు తీసుకురా, చిల్లర నీ దగ్గరే ఉంచుకో అని చెప్పడంతో సెక్యూరిటీ గార్డ్ చాలా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంటి లోపలికి వచ్చినటువంటి డాక్టర్ సుధా అక్కడ ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేస్తూ అక్కడ సూట్ కేసులో ఉన్న డబ్బులు మొత్తం కూడా సర్దుతూ వెంటనే ఆ అరవింద్ కి ఫోన్ చేసి ఏడుస్తూ నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను, నువ్వు నాకు ఖచ్చితంగా సహాయం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో అరవింద్ వెంటనే ఇంతకు ముందు సుధా సూట్ కేసు ని తీసుకురామని చెప్పి ఉండడంతో ఆ సూట్ కేసు ని కూడా తీసుకుని ఆ డాక్టర్ సుధా ఇంటి దగ్గరికి బయలుదేరి వస్తాడు. ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపలికి రాగా ఇల్లు మొత్తం కూడా రక్తం మరకలు అంటి ఉంటాయి. అలాగే డాక్టర్ సుధా చేతులకు కూడా రక్తం అంటి ఉంటుంది. ఆ రక్తం డాక్టర్ అరవింద్ కి కూడా అంటుకుంటూ ఉంటుంది. అరవింద్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డాక్టర్ సుధా ఇంటి కాలింగ్ బెల్ కొట్టడంతో డాక్టర్ సుధా వెంటనే అరవింద్ ని చూసి నా చేతులకు రక్తం అంటూ ఉంది, ఒకసారి అక్కడికి వెళ్లి ఎవరు వచ్చారో చూడు అని అంటుంది. అరవింద్ వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళగా ఆ సెక్యూరిటీ గార్డ్ మందు బాటిల్ ని తీసుకుని వచ్చి ఇచ్చి వెళ్లిపోతాడు. అరవింద్ ఆ మందు బాటిల్ ని ఇంటి లోపలికి తీసుకుని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సుధాని చూసి అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆ సుధా ఏడుస్తూ వెంటనే ఒక వైపు చూపించగా అరవింద్ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ అవుతాడు. అక్కడ కిషోర్ చనిపోయి ఉంటాడు. ఆ కిషోర్ ని చూసినటువంటి అరవింద్ ఈ కిషోర్ ని కదా నేను ఇంతకు ముందు కారులో ఎక్కించుకుని వెళ్ళినప్పుడు తను ఎవరినో షూట్ చేసి చంపేశాడు, అక్కడ ఎవరినో చంపేశాడు, ఇక్కడ ఈ కిషోర్ ఎలా చనిపోయాడు అని ఆశ్చర్యపోతూ వెంటనే సుధాని చూసి మేడం అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ సుధా వెంటనే వాయిస్ మార్చుతూ అసలు నీకేం జరిగిందో చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదు అని వెంటనే డోర్ లాక్ చేసి నువ్వు నాకు ఇక్కడ సహాయం చేయాల్సిందే, లేదంటే నువ్వు కూడా ఈ కేసులో ఇరుక్కుంటావు, నువ్వు నా దగ్గరకు రావడం ఆ సెక్యూరిటీ గార్డ్ చూసేశాడు కదా, నన్ను ఎవరైనా అడిగితే నాకు ఈ అరవింద్కి అక్రమ సంబంధం ఉందని చెప్తాను. ఈ రోజు అరవింద్ నా బాయ్ ఫ్రెండ్ చూసేయడంతో ఇద్దరికి గొడవ అయింది, ఆ గొడవలో అరవింద్ కిషోర్ ని చంపేశాడు అని వాళ్ళందరికీ కూడా నేను సాక్ష్యం చెప్తాను, అలా జరగకుండా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పినట్లుగా వినాలి, నువ్వు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కిషోర్ డెడ్ బాడీని ఎవరికీ తెలియకుండా వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్లి డిస్పోజ్ చేయాలి అని అంటుంది. అలా జరిగిందంతా కూడా డాక్టర్ సుధా అరవింద్ కి చెప్తూ నేను నా దగ్గర 2 సూట్ కేసులు డబ్బులు ఉన్నాయి, నేను ఈ సమస్య నుంచి బయటపడితే అందులో ఒక సూట్ కేసు నీకు ఇవ్వాలనుకున్నాను, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇక్కడ నుంచి మనం బయటపడితే ఒక సూట్ కేసు డబ్బులు నీకు ఇస్తాను అని అంటుంది. దాంతో అరవింద్ ఎలాగైనా ఈ డబ్బులతో నా కూతుర్ని కాపాడుకోవచ్చు అని వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్కీని మరియు లక్కీ ఇద్దరిని కూడా చాలా సునాయాసంగా కొట్టేయడంతో వాళ్ళిద్దరూ కూడా కింద పడిపోతారు. డాక్టర్ సుధా వెంటనే అరవింద్ కి గన్ను ఇచ్చి ఆ విక్కీని కూడా చంపేయని అంటూ ఉంటుంది. అరవింద్ గన్ను తీసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలో సుధా వెంటనే కత్తి తీసుకుని వచ్చి అరవింద్ ని పొడి చేసి నేను ఇక్కడి నుంచి ఫ్రీగా వెళ్లిపోవాలి అంటే నాకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు కూడా ఉండకూడదు, అందుకే నిన్ను చంపేస్తున్నాను అని అరవింద్ ని కత్తితో పొడి చేస్తుంది. అయితే అరవింద్ వెంటనే ఆ కత్తి తీసుకుని సుధాని కూడా పొడి చేస్తాడు. ఆ తర్వాత అరవింద్ అతి కష్టం మీద అక్కడ ఉన్నటువంటి డబ్బుల నుంచి తన కూతురు ఆపరేషన్ కావాల్సినటువంటి డబ్బుల్ని మాత్రమే తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఫారెన్ డాక్టర్ అనేటువంటి చార్లెస్ అక్కడికి వస్తూ ఉండడంతో అది గమనించినటువంటి అరవింద్ వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి దాక్కుంటాడు. ఆ డాక్టర్ చార్లెస్ అక్కడికి వచ్చి నువ్వు ఇక్కడే ఉన్నావన్న విషయం నాకు తెలుసు, వెంటనే బయటికి రా అని అంటూ ఉంటాడు. అదే సమయంలో అరవింద్ ఒక గన్ను తీసుకుని బయటకు వచ్చి ఆ చార్లెస్ ని కూడా షూట్ చేసేసి తన కూతురు ఆపరేషన్ కావాల్సిన డబ్బుల్ని మాత్రమే అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క అక్కడ పడిపోయి ఉన్నటువంటి లక్కీ పైకి లేచి చూడగా అక్కడ అందరూ కూడా చనిపోయి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి డబ్బుల్ని మాత్రం తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చనిపోయింది అనుకున్నటువంటి డాక్టర్ సుధా మళ్ళీ పైకి లేచి అక్కడ ఉన్నటువంటి లక్కీని గన్ను తీసుకుని షూట్ చేసి చంపేస్తుంది.
అదే సమయంలో డాక్టర్ సుధాకి అక్కడ ఒక పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ మరి ఎవరిదో కాదు, అది అరవింద్ పర్స్ అయి ఉంటుంది. అరవింద్ అక్కడ గొడవ పడే సమయంలోనే ఆ పర్స్ అక్కడ పడిపోయి ఉంటుంది. సుధా ఆ పర్స్ తీసుకుని చూడగా అందులో అరవింద్ ఫ్యామిలీ ఫోటో ఉండడంతో దాన్ని సుధా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మరోపక్క అరవింద్ హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్లో తన కూతురికి ఆపరేషన్ కి అయ్యే డబ్బుల్ని కూడా కట్టేసి తన కూతురికి ఆపరేషన్ చేపిస్తాడు. ఆ వెంటనే నిజానికి ఇంతకు ముందు అరవింద్ ఆ కిషోర్ డెడ్ బాడీ ముక్కల్ని కారులో తీసుకుని వెళ్లే సమయంలో పోలీసులు చెక్ చేశారు కదా. అంతకంటే ముందే అరవింద్ ఆ కిషోర్ డెడ్ బాడీ ఉన్న ముక్కలు ఉన్నటువంటి సూట్ కేసు ని ఒక ప్లేస్ లో దాచిపెట్టేసి ఉంటాడు. దాంతో అరవింద్ వెంటనే ఆ ప్లేస్ కి వెళ్లి కిషోర్ డెడ్ బాడీ ముక్కలు ఉన్నటువంటి సూట్ కేసు ని ఎవరూ లేనటువంటి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి తగలబెట్టేస్తాడు. మరోపక్క ఆ డాక్టర్ సుధా చాలా కోపంగా అరవింద్ ఫ్యామిలీ ఫోటోని మంటల్లో వేసి కాల్ చేస్తూ ఉంటుంది. అంటే నెక్స్ట్ పార్ట్ లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అన్న ఒక ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేసి ఈ మూవీని ఇక్కడతో ముగిస్తారు. మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచాడు అని అనుకుంటూ ఉంటారు కదా, ఈ మూవీ స్టోరీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. పేరెంట్స్ ఒకటి అనుకుంటారు కానీ పిల్లలు మరొకటి అనుకుంటారు. చివరికి ఎవరి కోరికలు నెరవేరాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇద్దరు స్నేహితులు ఎలా విడిపోయారు, అలాగే ఇద్దరు లవర్స్ ఎలా విడిపోయారు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఏ విధంగా పెళ్లి చేయాలనుకున్నారు, చివరికి ఆ విధంగా పెళ్లి చేశారా లేదా అన్నదే 2025లో రిలీజ్ అయినటువంటి బన్ బటర్ జామ్ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.